వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. భక్తులు గుడికి ఎందుకు వస్తారు అంటే చెప్పొచ్చు, పేషెంట్లు హాస్పిటల్కి ఎందుకు వస్తారంటే కూడా చెప్పొచ్చు, ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వెళ్తారంటే కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఇద్దరు వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారు అంటే మనం చెప్పలేం. అంతెందుకు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పలేరు, కానీ పిలవాలి తప్పదు. అమ్మా మరదాల్స్ వెల్కమ్. ఆగు ఏంటి మనకి ఎపిసోడ్ మొత్తంలో ఇద్దరికి ఒకటే పాట వేస్తారు, ఇప్పుడు కూడా డాన్స్ వేయాలి. మనం ఒక విషయం తెలుసుకోవాలి కదా, మనం మర్చిపోయావేంటి? పద పోదాం. బావా ఏంటి రాగానే తేల్చుకుందాం అంటారు, ఎవరు ముంచారు? నిన్నే, నీకోసమే వచ్చాం. ఏంటి నన్నే ముంచడానికి ప్లాన్ వేసారా? ఎంతకు తెగించారు మీరు? తెగించడం కాదు, ఈ రోజు ఏదో ఒకటి ఆన్సర్ తెలియాల్సిందే. మా ఇద్దరిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు చెప్పాలి. ఇద్దరు పర్లేదు, బాగోదు, ఒక్కరే చేసుకోవాలి. ఇన్నాళ్ళు లేని సడన్ గా వచ్చి పెళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక సంబంధం వచ్చింది బావా. ఏంటి ఈ వయసులో కూడా? నువ్వే మాట్లాడి చెడగొట్టాలి. సంబంధం చెడగొట్టాలి, నేను మాట్లాడడం అవసరం లేదు, నువ్వు మాట్లాడితే చాలు, నీ స్టోరీ నాళ్లే పోతారు. నాకైతే ఒక వెనకాల పడి 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 నన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్? ఎవర్ గ్రీన్ పాత సామాన్ల వ్యాపారం. వాడిని వెనకాల పడినప్పుడన్నా నాకు డౌట్ రావాలి, ఆడు పాస్ అవ్వాలని చెప్పని. అయినా ఏంటి ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇవాళ? అసలు బయట మామూలు బ్యాడ్ అవ్వలేదు బావా. ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకో. 3 నిమిషాల్లో తెలుసుకోవాల్సింది 30 ఎపిసోడ్లు పట్టిందా మీరు పెర్ఫార్మెన్స్ చేయట్లేదని తెలుసుకోవడానికి? ఆయన అంత బ్యాడ్ ఏమయ్యారండి బయట? మొన్న ఒక ఆంటీ వాళ్ళ చిన్న బాబుని నా చేతిలో పెట్టి పడుకోబెట్టు అంటుంది. నన్నెందుకు అడుగుతావు ఆంటీ అని? నువ్వు పెద్ద పెద్ద కంటెంట్ లో పడుకోబెడుతున్నావు, మా బాబుని పడుకోబెట్టలేవు అని. దాని బాగుంది కానీ నాది మరీ చండాలంగా ఉంది. ఏమైంది? ఒకడు కార్ లో వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్ ఉందా అని అడిగాడు. నేనేమో ఆ వీధి చివరి ఉందని చెప్పాను. తెలిసి కూడా ఎందుకు వెళ్ళట్లేదని అడిగాడు బావా. ఇప్పటికన్నా వెళ్ళావా లేదా? అవన్నీ కాదు కానీ ముందు పెళ్లి గురించి చెప్పు. చూడు ఇంత అందంగా రెడీ వచ్చాం, అర్థం కావట్లేదా నీకు? నాకు వీడియో వరకు ఓకే, ఆడియోనే కొంచెం ప్రాబ్లం నాకు. మా గొంతులకి ఇంత తక్కువ. ఏదో ఒకసారి రంబా అను. రంబా చూసావా, నువ్వు రంబా అన్నా అంబా అన్నట్టుంది. నువ్వు ఒకసారి బావా అను. బావా బావా ఇదే చెప్పా, ఇదే మీ వాయిస్ లే ప్రాబ్లం నాకు. సరే మా వాయిస్ ప్రాబ్లం అయితే మా దగ్గర సొల్యూషన్ ఉంది బావా. ఏంటి సొల్యూషన్? మౌనవ్రతమా? కాదు, ఈ రోజు ఏ వాయిస్ నైనా మాడ్యులేట్ చేసి అందంగా మన ముందుకి తీసుకొచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులు తీసుకొస్తున్నాము. వాళ్ళ దగ్గర మంచి మంచి టిప్స్ తీసుకొని మా స్వీట్ వాయిస్ తో నిన్ను ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాం బావా. సరే మీరు నేర్చుకోండి తప్ప వాళ్ళని చెడగొట్టదు. అర్థమైందా? మంచి కెరీర్లు ఉన్నాయి అందరికి. మీరు ఎలాగో ఆర్టిస్టులు కాపారు, అట్లీస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు బావా? మీ ఫేసులు చూసే కొంచెం మాకు తగ్గిద్ది కదా ఆడియన్స్ కూడా. సరే వెళ్ళి తీసుకురండి ఫస్ట్. సరే బావా వెళ్ళండి. గిట్ట మడత పెట్టి వెళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ అండి అందరికి. రాజుగారు సార్, ఏంటి సార్ ఎన్ని సినిమాలు, అసలు సినిమాలు అన్ని పక్కన పెట్టండి, ఏదన్నా ఈవెంట్లు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏదైనా జరగాలంటే వాయిస్ ఓవర్ తో మీ ఏవీ లేనిది అది ఇన్కంప్లీట్ గా ఉంటది. సో ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఒక ఏవి మీ మీదే. సరే సార్ సరే. తెలుగు టీవీ పరిశ్రమలో ఎంత మంది యాంకర్లున్నా టాప్ 10 లోపు 1, 2, 3, 4, 5, 6 అన్ని ర్యాంకుల్ని కైవసం చేసుకొని సుడి గాలిలా విజృంభిస్తున్న సుధీర్. థ్యాంక్స్ అలాట్ సార్. సార్ శంకర్ గారు, మీ వాయిస్ వినని వాళ్ళు ఉండరు, సో ఈ రోజు వింటూ చూడాలని మాకుంది. సలార్ నుంచి టిను అన్నది గారి డైలాగ్ చెప్తాను. డన్ సార్. హే సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూషన్. టైగర్, లయన్, చీతా, ఎలిఫెంట్, దీస్ ఆర్ వెరీ డేంజరస్. నాట్ ఇన్ జురాసిక్ పార్క్ బికాస్ దేర్ ఇస్ a టీజర్ లోనే అద్భుతమైన డైలాగ్ ఉంది, కానీ జంతువుల కన్నా డేంజరస్ 2 ఉన్నాయి సార్ మా షోలో. అది సుధీర్. నమస్కారం మేడం, రండి మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నాను అని అలాగా అడిగితే ఏమని చెప్పాలి సుధీర్? నీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా పిచ్చి. అయ్యో
మీ ప్రోగ్రాము ఎలాగ ఉంటుందంటే వేడి వేడి అన్నంలోకి ఆవకాయ అలాగ వేసి నెయ్యి బాగా దట్టించి తింటుంటూ ఎలాగ ఉంటుందో, అయ్యో ఈ ప్రోగ్రామ్ చూస్తే అలాగ ఉంటుంది మా ప్రేక్షకులందరికీ. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నైస్ మీటింగ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. శ్వేత గారు, ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన మూవీ ఏంటండి? మళ్ళీ రావా? చెప్పండి. యాక్చువల్లీ మీతో నిజంగా ఒకటి చెప్పాలి. చెప్పండి ప్లీజ్. సో మీ పేరు సుధీర్ అని కాకుండా అరటి తొక్క అని పెట్టుకుంటే బాగుంటుంది. అదేంటండి? ఎంతో మంది అమ్మాయిలు మీ మాటలకి, మీ అందానికి, మీ టాలెంట్కి అలా జారి పడిపోతూ ఉంటారు కదా. అయినా ఎవరైనా మొక్కల్ని పెంచుకుంటూ బ్రతుకుతారండి, మీరేంటండి అందాన్ని పెంచుకొని బ్రతుకుతున్నారు? సో రీసెంట్ గా మీరు దేవరా మూవీ చెప్పారు కదా, అవునండి. మా కోసం ఒక ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం ఆడితో ఎట్టాగే. గోపీనాథ్ గారు, సార్ కేజీఎఫ్ ఏంటి సార్ అసలు? సో ఒకసారి మా అందరి కోసం. ఏ చోటు బిర్యానీ లేకే రే? అరే నై రే, బిర్యానీ క్యాన్సిల్. కుష్కా లేకే, ప్యాజ్ తోడా జ్యాదా లేకే ఆనా. ఏం శెట్టి సాబ్ ఏమో చెప్తున్నారు. అరే నై రే, మొన్న రాకీ బాయ్ మా ఇంటికి వచ్చినప్పుడు రసగుల్లా తీసుకొచ్చాడు. ఆ రసగుల్లా ఎక్కడ కొన్నాడో మా పిల్లలకి ఇద్దామని. రోలెక్స్ నాకు పోతుంది ఏంటి అని చెప్పాను సార్. రమేష్ గారు ఏంటి సార్ అసలు రోలెక్స్ క్యారెక్టర్ అసలు సూర్య గారు వస్తుంటే అసలు గూస్ బంప్స్ లాంటి. అంతే, ఒక్కసారి మా అందరి కోసం ఆ డైలాగ్ ప్లీజ్ సార్. ఇకపై సార్ ఓకే సార్. 27 ఏళ్ళైంది సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. దేర్ ఇస్ ఎ ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగల్. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. ఎవడైతే వాడి తల నరికి తీసుకొస్తాడో దీనమ్మ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. దేవరా సైఫ్ అలీ ఖాన్ గారిది కూడా మీరే చేశారు కదా? ఎస్, అది కూడా ఒక్కసారి మాకు. దేవరిని సంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. సో హ్యాపీ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఏమిటండి సునీత గారు అక్కడెక్కడ ఉన్నారు? కొంచెం వచ్చిన దగ్గర నుంచి నాతోని మాట్లాడడానికి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మా బావ చాలా మంచివాడు, ఏం చెప్పినా ఎడ్డిగా నమ్మిస్తాడు. అందగాడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది నిజమే. పంచింగ్ పలక్నామాకే పంచా. ఆర్జే సునీత గారు, మా కోసం మా అందరి కోసం మీ ఆర్జేయింగ్ చూడాలని ఉంది ఇక్కడ. నా షోలో ఈరోజు సుధీర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ రోజు మనం ఉన్నాం ఈటీవీ వారి స్పెషల్ షో ఫ్యామిలీ స్టార్స్ లో. మరి సుధీర్ గారితో మాట కలిపేద్దామా? పాటల తర్వాత వినిపిస్తాను. హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. చాలా మంది మీకోసం ఒక ప్రశ్న, యాక్చువల్లీ బస్తాలుగా లెటర్స్ వచ్చాయి, కానీ ప్రశ్న మాత్రం ఒకటే ఉందన్నమాట అన్నింట్లో కూడా. మా అందరితో లవ్ లో ఉన్నాడు, కానీ ఎవరితో ఏంటి అనే విషయం ఏం చెప్పడం లేదు. ఒక్కసారి మీ షోలో నన్న నిజం బయట పెడతాడేమో కనుక్కోండి అని అంటున్నారు. అది అవదమ్మా. అది నాకు క్లారిటీ రాగానే ఫస్ట్ మీకే చెప్తాను, అప్పుడు ఆడియన్స్ కి చెప్తాను. కాబట్టి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎన్ని ప్రేమ కథలు ముందుకు నడుస్తున్నా, ఎండింగ్ అనే ప్రసక్తి నా జీవితంలో అప్పుడే ఉండదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటున్నారు మన సుడిగాలి సుధీర్. నెక్స్ట్ విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకండి అన్ని విషయాలు ఎందుకు, ఒకటి తెలుసుకున్నారు కదా చాలు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ టు హ్యావ్ యూ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ. నిజంగా అసలు ఫస్ట్ చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ కలవడం చాలా అదృష్టం యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ వన్స్ అగైన్. సో ఇలాగే ఇదే ఎంటర్టైన్మెంట్ తోని, ఇదే జోష్ తోని ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఫినిష్ చేద్దాం. సో ఫర్ నౌ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మా షోలోని ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీకు. అంటే మీకు కొత్త డబ్బింగ్ ఆర్టిస్టులు వచ్చారు కాబట్టి, డబ్బాలో రాలిబెట్టి ఊపేలా ఆర్టిస్టులు కూడా రావాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ పవిత్ర. ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే.
డాన్స్ ఏం లేదా? డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్స్ ఎందుకు వేస్తారు? ఇందాక వాళ్ళు చాలా బాగా వేశారు, అది మీరు కూడా వేస్తారు. అయ్యో డబ్బింగ్ నా ఆర్టిస్ట్ శిష్యులంతా ఇక్కడే ఉన్నారు. ఏంటి మీ శిష్యులా? యా, పెద్ద వయసే మీది. అంటే నేను ఎంత ఎదిగినా ఒదుగుంటాను. సో చాలా ఒదిగారు. బేసిక్గా నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, ఇప్పుడే డబ్బింగ్ నుంచి వచ్చాను. ఏ క్యారెక్టర్ చెప్పారు? పందికి. పాప చాలా ఫీల్ అయినట్టుంది పందిపిల్ల. అయినా ప్రతి ఎపిసోడ్ లో పవిత్ర ఏంటి ల్యాగ్, అసలు బాగా చేయట్లేదు, ఎప్పుడు మానేస్తావు ఫ్యామిలీ స్టార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను ల్యాగ్ చేస్తే వాళ్ళేంటి లక్ష్మీ వ్రతం పూజ చేస్తున్నారు, వాళ్ళు ల్యాగ్ చేస్తున్నారు. అయినా నీకు నా వాల్యూ తెలియట్లేదు. నా పేరు మీద మా కాలనీలో అందరూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు తెలుసా? నీ పేరు మీద ఫ్లెక్స్ కట్టారు? ఏమని కట్టారు? సుబ్బారావు గారి పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలని. దాంట్లో నీ పేరు ఎక్కడుంది? పవిత్రమైన శాంతి. అయ్యో, అసలు మీరు ఏం చేస్తుంటారు డబ్బింగ్? అది పులికి డబ్బింగ్ చెప్తాను. రెడీ చేయండి. హలో, అది పాము కదా? పులి ముందు పాము వెళ్తుందండి, అది వెళ్ళాక మాట్లాడుతుంది. పులి అదేంటంటే గురక తీస్తున్నట్టున్నారు. పులి నిద్రపోతుందండి, లేచాక మాట్లాడుతుంది. పులి అరవడం తప్ప అన్ని చేస్తున్నారు మీరు. ఇలా కాదు, నెక్స్ట్ ఇంకేమైనా వేరేది చెప్పండి. ఇదేంటి? సముద్రం సౌండ్ చేస్తానండి. ఇది బాగుంది, సముద్రం సౌండ్. రెడీ. ఏంటి ఏ సౌండ్ రావట్లే? అది పోస్టర్ లో సముద్రం కదండి, రాదు. ఈ సముద్రాలు కాదు కానీ లాస్ట్కి ఏదన్నా ఒక మనిషి వాయిస్ చేయండి ఏదన్నా. సరే, ఒక అన్ని కోల్పోయిన ఆవిడ ఎలా మాట్లాడుతుందో చూపిస్తా. ఇది బాగుంది, ఇది పద్ధతిగా ఉంది. ఓకే రెడీ. అన్ని కోల్పోయిన ఆవిడ ఎలా మాట్లాడతారు? రెడీ. ఏంటి మాట్లాడలా? అన్ని కోల్పోయిందని చెప్పే కదండి, గొంతు కూడా కోల్పోయింది. మీరు కొంచెంసేపు ఇక్కడే ఉంటే ఇదే లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోల్పోతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ అయిపోయే లోపు నేను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసి వన్స్ అగైన్ వెల్కమ్ ఎవ్రీబడి టు ఫ్యామిలీ స్టార్స్.